చప్పట్లు కొడతారని ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తూ ఆకాశపు వాసన ఆయన తన ఆశీర్వాదాన్ని కుమరించబోతున్నాడు. నీ ప్రత్యేక పరిస్థితి ఆయన నీకు అనుకూలంగా చేయబోతున్నాడు. మనసారా ఈ దృష్టి దేవుని ఉంటాయి. ప్రతి సమస్యని పక్కన పెట్టు. దేవునితో నేను ఆరాధిస్తున్నాను, దేవుని నేను ఆరాధిస్తున్నానని మనసుతో ఆరాధిస్తూ మనస్ఫూర్తిలను అభిషేకం చేయగలిగా ఈ రోజు గొప్ప కార్యం నీ పక్కన జరగబోతుంది. పరిశుద్ధాత్మని శక్తి మన మధ్యలో సంచరించబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని తాకబోతున్నాడు. ఆనాడు మేడ గదిలో జరిగిన అద్భుతం మన మధ్యలో జరగబోతుంది. నువ్వు చప్పలతో దేవుని ఆరాధిస్తుండగా నీ కష్టాన్ని, బాధని, ఇబ్బంది, రోగాన్ని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తుండగా ఒక నూతన శక్తిని మీద దేవుడు కుమరించబోతున్నాడు. పరిశుద్ధాత్మ
శక్తి ఇవ్వబడినప్పుడు ఈ కష్టాన్ని బాధని ప్రతి దానిని దూరపరచబోతున్నాడు. నువ్వు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తుండగా నీ రోగాలు తొలగిపోబోతున్నాయి, నీ కష్టాలు తొలగిపోబోతున్నాయి. నువ్వు విశ్వసిస్తుండగా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన వాక్యనిగా నువ్వు నిజంగా నమ్మేవా? మనస్ఫూర్తిగా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని నువ్వు కన్నీటితో ఒప్పుకున్నావా? ఈ క్షణమే దేవుని పట్ల గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. కరోనాతో రోజుకి వందల మంది, వేల మంది, లక్షల మంది మరణిస్తూ ఉంటే ఎబినేజరుగా నన్ను ఆదుకున్నాను. కరోనాతో నా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, తెలిసిన వారు ఎంతో మంది మరణించిన నన్ను సజీవుల లెక్కలో వచ్చి ఎబినేజరుగా నన్ను ఆదుకున్న దేవానికి స్తోత్రం అని చెప్పండి. యేసయ్య నాకేమిచ్చాడు? యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల నాకేం జరిగింది? యేసని నమ్ముకోవడం వల్ల నాకేమీ జరగలేదు నువ్వు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, నువ్వు నేను ఇంకా ప్రాణంతో ఉన్నా మాదే దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యం. ఏముంది ఏమి లేదని ఆలోచించే బదులు అయ్యా ఇంకా ప్రాణాలతో ఉన్నాను, ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను, 3 పూటలా తింటున్నానంటే నీ కృప దేవా అని చెప్పు. నీకు లేని దాని గురించి నువ్వు ఆశపడకు. నీకున్న దాంట్లోనే నువ్వు దేవుడు స్తుతించడానికి రెడీ అయిపోయి దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచాలి, వందనమయ్యా. కరోనా నన్ను జలుబు రూపంలో, దగ్గు రూపంలో, జ్వరం రూపంలో, ఒళ్ళు నొప్పుల రూపంలో కరోనా నన్ను ఆవహించిన నన్ను మరణ పడకల మీదకి తీసుకెళ్ళకుండా యెహోవా రాఫాగా నన్ను ఆదుకున్న దేవానికి స్తోత్రం అని చెప్పు. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచాలి, వందనమయ్యా, నన్ను స్వస్థపరచాలి, వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, 2 చేతులు కదిలిస్తూ ఆరాధన, ఆరాధన నా యేసయ్యా, ఆరాధన, 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 ఆరాధన నా యేసయ్యా, ఆరాధన, ఆరాధన. అదే మాట, ఆరాధన, ఆరాధన. విన్నదాని గురించి నేను మాట్లాడట్లేదు, చూసేదాని గురించే మాట్లాడుతున్నా. సంఘాలలో చాలా రోతకార్యాలు జరుగుతున్నాయి. 4 గోడల మధ్యలో జరుగుతుంది కదా, ఎవరు చూడట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, నిన్ను 24 గంటలు పరీక్షించేవాడు ఉన్నాడు. నువ్వు మనుషుల నువ్వు వేసే వెధవ వేషాల వల్ల నీ సంఘానికి చెడ్డ పేరు, నీ కుటుంబానికి చెడ్డ పేరు, నీ వీధికి చెడ్డ పేరు, నీ ఊరికే చెడ్డ పేరు. దేవుడికి భయపడి జీవించడం నేర్చుకోండి అందరూ కూడా. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఒకటి, నా 5 ఏళ్ల వయసులో సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న వాక్యాలు. షాపుల దగ్గర, మార్కెట్లో చప్పట్లు కొట్టుకొని భిక్షాటం చేయడమే మేము చూసాం, కానీ మీలాంటి వాళ్ళు స్టేజ్ మీద నిలబడి మైకి పట్టుకొని మాట్లాడడం మేము ఏ రోజు కూడా చూడలేదు. ఈ ఊరి పేరేంటి? కుతుకులూరు. మా కుతుకులూరు గ్రామానికి ఇంతవరకు ఇలాంటి వాళ్ళు వచ్చి వాక్యం చెప్పడం, సాక్ష్యం చెప్పడం ఏ రోజు కూడా జరగనే లేదు. మా ఊరి చరిత్రలో ఇది చాలా కొత్తగా ఉంది. దేవుడి విశ్వాసంతో ఒక మాట చెప్తున్నాను, దేవాది దేవుడు ఈ రోజు మీ ఊరి చరిత్ర మార్చబోతున్నాడు. కొట్టుగట్టుగా చెప్పను, ఏమని చెప్పను, కలువరి ప్రేమను ఎంతని చెప్పను, ఆ ప్రేమలో నీ పాడలేనంత అది ఆకాశమంత, నీ పాడలేనంత అది ఆకాశమంత, నీ నోళ్ళ చాటిన చాలని
ఈ కలువరి ప్రేమను ఎంతని చెప్పను ఆ ప్రేమను. ఏసే ప్రేమ గొప్పది అని వాళ్ళు మనసారా చప్పలు కొడుతున్నట్టు పరిస్తారా? సో చెప్పండి, మీలో ఎంతమంది నా సాక్ష్యాన్ని ఫోన్లో, టీవీలో, యూట్యూబ్లో చూశారు? చూసిన వారు ఉన్నారు ఎవరన్నా? ఒకసారి పూర్తిగా చేపెక్కుతుంది. హల్లెలూయా. ఎవరు మీరు అందరినీ దేవుడు ఆశ్రయించారు? ఏమా నేను ఉపవాసం ఉంటున్నా, దేవుడు నా పట్ల కార్యం చెయ్యట్లేదు అన్నవాడు చేయి చూపించాలి. భయపడకుండా మీరు మనుషుల కోసం వచ్చిన వాళ్ళైతే చేయెత్తవద్దు, దేవుడి కోసం వచ్చిన వాళ్ళైతే చేయెత్తాలి. ఉపవాసం ఉంటున్నా నాకు ప్రతిఫలం లేదు అన్నవాడు చేయి చూపించాలి. 1 2 3 వెరీ గుడ్ 4 5 ఒకళ్ళు ఎత్తితే మనుషులు చూడ. చాలా మంది నేను చెప్తున్నాను ఓపెన్ గా, కొంతమంది ఉపవాసం ఎందుకుంటారో తెలుసా? మనుషులు చూడాలని. ఒక మహాతల్లి వస్తుంది, ఏంటంటున్నానమ్మా పొద్దు నుంచి ఏం తినలేదు, ఎందుకు వస్తా నీకు ఆశీర్వాదం ఆంటేషాలు వేస్తుంటే నువ్వు ఉపవాసం ఉండేది ఎవరి కోసం? దేవుడి కోసం. పేరుకే దేవుడి కోసం. సోకాల్డ్ క్రిస్టియన్స్ అందరూ చాలా మంది పేరుకి మాత్రమే దేవుడి కోసం, కానీ నువ్వు మొహం అంతా దీనంగా చేసుకొని వస్తుంటే ఎందుకు కార్యం చెయ్యట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అందరినీ దీవిస్తాడు, కానీ లోపం ఎవరిలో ఉందో తెలుసా? మనలో ఉంది. మనం చేసే ఉపవాసం మనుషుల కోసం, మనుషులు చూడాలి, మనుషులు మెచ్చుకోవాలి. అయ్యో అక్క ఉపవాసం ఉందా, అక్క నువ్వు ఉపవాసం ఉన్నావా, నా కోసం ప్రార్థన చేయక్క అని నిన్ను అడగాల వచ్చి. నువ్వు సేవ చేసేది, ఉపవాసం చేసేది దేవుడి కోసం. చర్చిలో పరిచయం చేసినా, ఉపవాసం చేసినా నా దేవుడు చూస్తే చాలు. ఈ మనుషులు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత. ఈ మనుషుల వాళ్ళు ఉన్నట్టు రేపు ఉండట్లా, ఈ మనుషుల మీద నేను ఆధారపడను అని కనుక నువ్వు విశ్వాసంగా మనస్ఫూర్తిగా దేవుడు చూసినట్లు ఉపవాసం ఉన్నావా, దేవుడు నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఉపవాసం ఉన్నావో ఆ ఉద్దేశాన్ని దేవుడు నీకు సఫలపరచును గాక. చాలా శ్రద్ధగా వినండి. ఒక మాట చెప్తాను, ఓపెన్గా చెప్పాలి. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? మరి పెళ్లి కానట్టు మొక్కలు పెట్టద్దు. ఇక్కడ నుంచి ఈ లైన్ అంతా ఎన్ని పెళ్ళైన మొక్కలు, అన్ని పెళ్ళైన మొక్కలు కనబడుతున్నాయి. చెప్పాలి, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఎక్కడున్నారు అన్నయ్య గారు? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంత ధైర్యంగా మాట్లాడాడు కాబట్టి దేవుడు ఆయనకి సమృద్ధి ఆశీర్వాదాన్ని దయచేయను గాక. గట్టిగా చెప్పండి. భర్త అంటే భార్యకి, భార్య అంటే భర్తకి. మరి పిల్లలు పుట్టాక భార్య భర్తలు ఇద్దరికి పెళ్ళై 10 ఏళ్ళై ఒక 2 పిల్లలు పుట్టాక పాపం అన్నయ్య గారు ఇక్కడ ఉన్నారు, ఎప్పుడైనా అలసిపోయి ఇంట్లోకి వచ్చి భర్త అంటే భార్యకి, భార్య అంటే భర్తకి. మరి పిల్లలు పుట్టాక భార్య భర్తలు ఇద్దరికి పెళ్ళై 10 ఏళ్ళై ఒక 2 పిల్లలు పుట్టాక పాపం అన్నయ్య గారు ఇక్కడ ఉన్నారు, ఎప్పుడైనా అలసిపోయి ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చొని ఏమే అంటే ఏంట్రా చెప్పు అనే మహాతల్లు కూడా లేకపోలేదమ్మా. వందనాలమ్మా మీ అందరికీ. పాపం ఎలా భరిస్తున్నారు ఏంటో, పాపం ఏం చేస్తారు, మళ్ళీ భోజనం ఉండదుగా వాళ్ళకి. సో కొంతమంది భార్య భర్తలు ఏమైనా కూడా ప్రేమగా పిలుచుకుంటారు. అయితే ఇక్కడున్న అమ్మా నాన్నలు ఎంతమంది కోరుకుంటున్నారు? మా పిల్లలు మంచి ఉద్యోగం చేయాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మా పిల్లలు దేవుడి సేవ చేయాలి అని ఎంతమంది అమ్మా నాన్నలు కోరుకుంటున్నారు? చేయొద్దండి. పిల్లల కోసం మీ పిల్లలు బాగుండాలని ఆశపడిన వాళ్ళు, మీ పిల్లలకి సగం ఆశీర్వాదం కావాలా? మీ చేతులు పరలోకంలో ఉందా? చేయి పైకెత్తండి. పూర్తి ఆశీర్వాదం కావాలనుకుంటే పూర్తిగా చేయి పైకెత్తాలి. ఆ తల్లి చూడు 2 చేతులు పైకెత్తింది, అది విశ్వాసం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. సరే, చేతులెత్తిన అమ్మా నాన్నలందరికీ నేను చేతులు జోడించి మీ అందరికి ఒక మనవి చేసుకుంటున్నాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకొని చెప్పమన్నా చెప్తాను. ఈ విషయంలో నేను ఏమాత్రం సిగ్గుపడను. దయచేసి మీరు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటే వాళ్ళని సండే స్కూల్కి పంపించండి, యవనస్తుల కూడికలకు పంపించండి, దేవుని సన్నిధానంలో నిలబెట్టండి. వాళ్ళ కోసం మీరు బ్యాంకుల్లో వేలకి వేలు, లక్షలకు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ కోసం మీరు పాలసీలు కట్టకపోయినా పర్వాలేదు. మీరు కనుక మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో నిలబెట్టారా, దేవుడే వారి జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. కొట్టు నీ పిల్లల కోసం చప్పట్లు. 2 చేతుల పైకి నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం చప్పట్లు కొట్టాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు నా తల్లి నన్ను 5 ఏళ్ల వయసులో సండే స్కూల్కి పంపించింది కాబట్టి
ఎన్ని కష్టాలు నా జీవితంలో వచ్చినా నన్ను దేవుడు ఈ విధంగా స్ట్రాంగ్గా నిలబెట్టాడు. నా జీవితంలో దేవుడు 3 విషయాలు చూసి ఈ స్థితినిచ్చాడు. ఎన్ని విషయాలు? 3 విషయాలు చూసి. మీరు అనుకోవచ్చు, ఏం చూసి దేవా అంజలిని ఎంచుకున్నావని? 3 చూశాడు. 1, నేను నా 5 ఏళ్ల వయసులో సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న వాక్యాలు. 2, నేను నా యవ్వన ప్రాయంలో నా పాపాలని ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడి యేసుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. 3, ఇప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. నేను హైదరాబాద్లో అమీర్పేటలో ఉంటాను. అమీర్పేటలో చాలా షాపులు ఉన్నాయి. అదే అమీర్పేటలో 2009-10లో భిక్షాటన చేశాను. ఈరోజు అదే అమీర్పేటలో క్యాబ్స్లో కానీ కారులో కానీ వెళ్తూ ఉంటే దేవుడు అంటాడు, ఏయ్ గుర్తుందా, ఒకప్పుడు ఇదే అమీర్పేటలో భిక్షమెత్తుకున్నావు, కానీ ఈరోజు ఇదే అమీర్పేటలో నిన్ను కారులో తిరిగే స్థితిని ఇచ్చానంటే దేవా నీకు వందనాలు రాజా, ఈరోజు నా స్థితిని మార్చింది నువ్వే తండ్రి అని చెప్పి ప్రతిరోజు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అన్నవరం గారు ఉన్నారు ఇక్కడ. నిన్న ఆయన ఒక మాట నాకు చాలా సంతోషం వేసింది. చాలా సంతోషంగా ఆయన అంటున్నాడు నా దగ్గరికి వచ్చి, అమ్మ ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే దేవుని కృప, నా పిల్లలు పెళ్లిళ్ళు చేశాను, ఒక మంచి ఇల్లు కట్టుకున్నానమ్మా అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. ఈ రోజులో చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి రాగానే గతాన్ని మర్చిపోతారు. చాలా మంది చేసే పని అది. నువ్వు అలా తోక జాడించావనుకో నీ తోక ఆయన కట్ చేసేస్తాడు. జాగ్రత్త. మనల్ని దేవుడు ఒక స్థితి నుంచి ఈ స్థితికి తీసుకురాగానే నువ్వేం చేయాలి తెలుసా, దేవా ఆ స్థితి నుంచి ఈ స్థితి వరకు తీసుకొచ్చావు నాయన, నీకు వందనాలు అని చెప్పి ప్రతిరోజు దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అంటే నువ్వు సరిగ్గా లేకపోతే ఆయన నిన్నెలా ఆశీర్దిస్తాడు? వర్షాన్ని ఆపిన దేవుడికి నీ స్థితిని మార్చడం సాధ్యం కాదా? ఏమా సాధ్యం అవునా కాదా? దేవుడు వర్షాన్ని ఆపడం గొప్ప విషయం కాదు. దేవుడు సూర్యచంద్రుల్ని ఆపిన దేవుడు. ఈరోజు వర్షాన్ని ఆపింది దేవుడు. వర్షాన్ని ఆపిన దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు అనేది ప్రశ్న. ఆయన అంటున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, మీకోసం వర్షాన్ని ఆపాను, మరి నా కోసం మీరేం చేస్తున్నారు? నా కోసం మీరు ఎలా ఉన్నారు? నా కోసం మీరు ఎలా బ్రతుకుతున్నారు? నాకు నమ్మకంగా బ్రతుకుతున్నారా? ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని మీరే చెప్పండి, దేవుడి కోసం మీరు నమ్మకంగా ఉన్నారా? ఈరోజు సంఘాలలో చాలా రోతకార్యాలు జరుగుతున్నాయి. నేను చాలా వింటున్నాను, చాలా చూస్తున్నాను. విన్నదాని గురించి నేను మాట్లాడట్లేదు, చూసేదాని గురించే మాట్లాడుతున్నాను. సంఘాలలో చాలా రోతకార్యాలు జరుగుతున్నాయి. 4 గోడల మధ్యలో జరుగుతుంది కదా, ఎవరు చూడట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో, గుర్తుపెట్టుకో, నిన్ను 24 గంటలు పరీక్షించేవాడు ఒకడు ఉన్నాడు. నువ్వు మనుషుల దృష్టిలో తప్పించుకోవచ్చు, నా దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడు తప్పించుకోలేవు. కొట్టుగట్టిగా చెప్పండి దేవునికి. నువ్వు వేసే విధవ వేషాల వల్ల నీ సంఘానికి చెడ్డ పేరు, నీ కుటుంబానికి చెడ్డ పేరు, నీ వీధికి చెడ్డ పేరు, నీ ఊరికే చెడ్డ పేరు. దేవుడికి భయపడి జీవించడం నేర్చుకోండి అందరూ కూడా. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే 1, నా 5 ఏళ్ల వయసులో సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న వాక్యాలు. 2, నా యవ్వన ప్రాయంలో రక్షణ పొంది క్రీస్తు కోసం బ్రతకడం. 3, కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించడం. ఈ 3 దేవుడు నా జీవితంలో చూశాడు. చూసి ఏం చేశాడు? ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా అండి? ఏం చేశాడు? ఇలస లాంటి నా జీవితాన్ని ఖరీదైన పులస చేపగా మార్చాడు. గొడ్డ జబర్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా పులస చేప? ఎంతమందికి తెలుసు పులస చేప? పులస చేప గురించి ఎంతమంది తెలుసు? గోదావరి అడ్డున్న మీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా? పిచ్చిదాన్ని కాకపోతే. హల్లెలూయా. విషయం ఏంటంటే ఈ పులస చేప గురించి నాకు తెలియదు. వాస్తవానికి నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం. చాలా ఓపెన్గా చెప్తున్నాను, అన్న తమ్ముళ్ళు వినండి. నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం. మీరు గిన్నెడు పెట్టినా తింటారు. అయితే ఒకరోజు కొవ్వూరులో ఇలాగే ఒక మీటింగ్ జరుగుతుంది మధ్యాహ్నం. ఆ మీటింగ్కి వెళ్ళాము. ఆ మీటింగ్ మధ్యాహ్నం 1 గంటకు అయిపోవలసింది 2 అయిపోయింది. నేను వాస్తవానికి టైంకి తింటాను, ఎందుకంటే 4 ప్రాంతాలు తిరిగే మనిషిని కాబట్టి టైంకి తినడం నాకు అలవాటు. ఆ రోజు 1 గంటకు మీటింగ్ అయిపోవాల్సింది 2 అయిపోయింది. మీటింగ్ చక్కగా జరిగింది. మీటింగ్ అయిపోయింది. బాగా ఆకలి మీద ఉన్నాను. మరి పాస్టర్ గారు నాకు చేపల కూర ఇస్తామని చెప్పి చేపల కూర వండారు. గబగబా వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని చేపల కూర తింటూ ఉంటే చేపల కూర చాలా రుచిగా అనిపించింది. నేను అనుకున్నాను, ఆకలి మీద వచ్చాను కదా, ఆకలి మీద పచ్చడి కూడా ఎలా ఉంటుంది, పరవణలా ఉంటుంది కదా అని చెప్పి తింటూ ఉంటే ముద్దకి ఆ చేపల కూర రుచి పెరిగిపోతుంది. నేను అనుకున్నా, నా జీవితంలో
ఎన్నో చేపలు తిన్నాను, కానీ ఇంత రుచికరమైన చేప నేను ఎప్పుడు కూడా తినలేదు. ఇది చాలా బాగుంది, ఇది చాలా టేస్టీగా ఉంది అని చెప్పి పాస్టమ్ గారిని పిలిచాను. పాస్టమ్ గారిని పిలిచి, సిస్టర్ గారు, నేను చాలా చేపలు తిన్నాను కానీ ఇంత టేస్ట్ ఉన్న చేప ఎప్పుడు తినలేదండి, ఈ చేప రేట్ ఎంత అండి అని అడిగాను. అనగానే అవంటది, జత 8,000 అనగానే నా నోట్లో మొదటి కింద పడిపోయిందండి. మీరు ఏమన్నా అనుకోండి, జత 8,000 అనగానే నా రోట్లో మొదటి కింద పడిపోయింది. ఆకలి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. అన్నం పడిన పక్కన జరిపి దీని స్టోరీ చెప్పు తల్లి అన్న. అప్పుడు ఆమె చెప్పుకుంటూ వచ్చింది, సిస్టర్, ఈ చేపని వాస్తవంగా ఇలస చేప అంటారు. దీన్ని సముద్రంలో బ్రతుకుతున్నప్పుడు ఇది ఇలస చేప, దీనికి విలువ లేదు, దీనికి అంతగా కూడా రుచి కూడా ఉండదు. కానీ ఇది వర్షాకాలంలో ఆ సముద్రంలో నుంచి గోదావరి నీళ్ళలోకి ఎదురీదుకుంటూ వస్తుంది. ఇది ఎప్పుడైతే ఎదురీదుతూ ఉంటుందో దీని రుచి పెరుగుతుంది, దీని విలువ పెరుగుతుంది. సముద్రంలో ఉన్నప్పుడు దీన్ని ఇలస చేప అన్నారు, అలాగే గోదావరి మంచినీళ్ళలోకి వచ్చినప్పుడు దీన్ని పులస చేప అన్నారు. ఎప్పుడైతే మంచినీళ్ళలోకి వచ్చిందో దీని విలువ పెరిగింది అనగానే నాకు అనిపించింది, ఈ ఇలస పులస ఏదో నా బ్రతికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఒకప్పుడు లోకమనే సముద్రంలో ఉన్నప్పుడు నా బ్రతుకు కూడా విలువలేని ఇలస చేప లాంటి జీవితం. ఎప్పుడైతే గోదావరి మంచినీళ్ళలోకి ఏసేలోకి వచ్చానో ఇలస నాటి నా జీవితాన్ని ఖరీదైన పులస చేపగా మార్చాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సామెత ఉంటుంది, ఏంటో సామెత చెప్పారబ్బా, పుస్తెలమైన పులస చేప తినాలి అంటారట సామెత. హల్లెలూయా. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లల జీవితాలు ఇలస చేపలా కాకుండా ఖరీదైన పులస చేపగా మారాలని మీరు ఆశపడితే దయచేసి మీరందరూ కూడా మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో నడిపించండి. దేవుని వాక్యం వారి జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పడానికి చాలా విషయాలే ఉన్నాయి, మరి సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. నా గురించి, నా పరిచయం గురించి మీరందరూ ప్రార్థించండి. మీ అందరి కోసం నేను కూడా ప్రార్థిస్తాను. అయితే చివరిగా మీలో చాలామంది అనుకోవచ్చు, అసలు ఒక హిజ్రా ద్వారా దేవుడు మాకేమి నేర్పిస్తున్నాడు? ఒక హిజ్రా నుంచి మీరు కొంతమంది అనుకోవచ్చు, ఏంటి రోడ్ల మీద ట్రైన్లలో భిక్షాటం చేసుకునే వాళ్ళని తీసుకొని వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడిస్తున్నారు, అసలు వీళ్ళ ద్వారా దేవుడు మాకేం చెప్తున్నాడు? ఎస్, నేను ఒకప్పుడు రోడ్ల మీద ట్రైన్లలో బిచ్చమెత్తుకున్న వ్యక్తిని, సిగ్గుపడను ఈ మాట చెప్పడానికి 100 సార్లు చెప్తాను ఈ మాట, ఎందుకంటే మీకు చెప్తూ నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నా గతాన్ని. అయితే ఒక హిజ్రా ద్వారా ఈ 2 రోజులు దేవుడు మీ అందరికీ ఏమి చెప్తున్నాడు, ఏమి నేర్పిస్తున్నాడు? 3 విషయాలు నేర్పిస్తున్నాడు. ఎన్ని? అందరూ దయచేసి ఇలా ఫింగర్ చూపించండి ప్రతి ఒక్కరు. 3 విషయాలు. ఎన్ని విషయాలు చెప్తున్నాడు? 3 విషయాలు చెప్తున్నాడు. 1, దేవుడు ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఉంటేనే కదా ఈరోజు నేను ఇలా మాట్లాడగలను మైకి పట్టుకొని. దేవుడు ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, సమాజమంతా వెలివేసిన హిజ్రాని తీసుకొని వచ్చి మైక్ ఇచ్చి మాట్లాడిస్తూ ఉంటే మీరందరూ కూర్చొని వింటున్నారు. ఇంతకు మించిన గొప్ప ఉదాహరణ ఏం కావాలి దేవుడు ఉన్నాడు అనడానికి? ఒక హిజ్రా జీవితాన్ని నేను ఇంత అద్భుతంగా మలిచినప్పుడు మీ బ్రతుకుని నేను ఇంకెంత అద్భుతంగా మార్చగలను? నమ్మండి, నేను ఉన్నానని నమ్మండి. నా రాకడ సమీపిస్తుంది. నా రాకడ దినాలలో ఒక హిజ్రాని తీసుకొని వచ్చి నేను వాడుకుంటున్నాను. ఒక హిజ్రాని ఇంత అద్భుతంగా మార్చినప్పుడు మిమ్మల్ని ఇంకెంత అద్భుతంగా మార్చగలను అంటున్నాడు దేవుడు. 1, దేవుడు ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. 2, దేవుడు వాడుకోవాలనుకుంటే ఎవరినైనా వాడుకోగలడు, మార్చాలనుకుంటే ఎవరి స్థితిలోనైనా మార్చగల సమర్థుడు. నన్ను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? నా స్థితిని మార్చిన దేవుడు ఏనా నీ స్థితిని మార్చడా? మార్చగల సమర్థుడు. 3వ విషయం చాలా ఇంపార్టెంట్, శ్రద్ధగా వినండి. ఒక హిజ్రాగా అటు ఇటు కాని జీవితంలో, సగం జీవితంలో నేనే దేవుని రాజ్యాన్ని కట్టాలని ఇంత తపన పడుతుంటే, ఒక సంపూర్ణ పురుషుడిగా, ఒక సంపూర్ణ స్త్రీగా మీరు దేవుడి కోసం ఇంకెంత చేయాలి? మీ అందరికీ రోషం రావాలని చెప్తున్నా ఈ మాట. ఒక హిజ్రాగా నేనే ఆయన కోసం ఇంత పరితపిస్తూ ఉంటే, అన్ని చక్కగా ఉండి సమాజంలో స్త్రీగా పురుషుడిగా చలామణి అయిపోతున్నా, మరి నీ సంగతి ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. నిషేధించబడిన రాయి ఏమవుతుందంట? మూలకు తలరాయిగా మారుతుందంట. హల్లెలూయా. 3 విషయాలు. 1, దేవుడు ఉన్నాడని తెలియజేస్తున్నాడు. 2, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడని తెలియజేస్తున్నాడు. 3, ఒక హిజ్రానే దేవుడి కోసం ఇంత చేస్తుంటే పురుషులుగా స్త్రీలుగా మీరు ఇంకెంత దేవుడి కోసం చేయాలి? మీరు అడగచ్చు, అంజలక్క నీలా ఆశీర్వదించబడాలంటే మేమేం చేయాలక్క, మాకు చెప్తావా?
నీలా ఆశ్రయించబడాలంటే మేము ఏం చేయాలి, మేము దేవుడి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామక్క, దయచేసి మాకు చెప్పు, నీ అంత ఉన్నతంగా దేవుడు మమ్మల్ని ఆశ్రయించాలి అనే ప్రశ్న మీలో ఉందా? ఎంతమందికి ఉంది ఈ ప్రశ్న? అంజలక్క, నీలా నేను కూడా ఆశ్రయించబడాలని ఎంత ప్రశ్న మంది ఎంతమందికి ఉంది? ఓకే, చేతులెత్తిన మీ అందరికీ ఒక మాట చెప్తాను వినండి. దేవుడు నన్ను ఆశ్రయించినట్టుగా మిమ్మల్ని కూడా ఆశ్రయించాలంటే, దేవుడు నా స్థితిని మార్చినట్టుగా మీ స్థితిని కూడా మార్చాలంటే మీరేం చేయాలో తెలుసా? మనుషుల్ని నమ్మడం మానేయాలి. ఏం చేయాలి? మనుషుల్ని నమ్మడం మానేయాలి. ఒకసారి నా జీవితం చూడండి. నేను ఒక చౌదరి కుటుంబంలో హిజ్రాగా పుట్టానని కన్నవాళ్ళు పరువు కోసం కాదన్నారు. వాళ్ళు కాదనుకొని సహాయం కోసం స్నేహితుల దగ్గరికి వెళ్ళారు. స్నేహితులు నాలాంటి హిజ్రాని ఫ్రెండ్గా చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడలే. సరేలే బంధువుల దగ్గరికి వెళ్ళారు. బంధువుల దగ్గరికి వెళ్తే, చిచ్చి మీ ఇంట్లో వాళ్ళు నేను కాదన్నారు, మా ఇంటికి వద్దు నువ్వు అన్నారు. వీళ్ళందరినీ కాదనుకొని సమాజంలోకి వచ్చారు. సమాజంలోకి వస్తే సమాజం నన్ను ఏమన్నా తెలుసా? నువ్వు ఆడా కాదు మగా కాదు తేడా, నీలాంటి వాళ్ళు మామ తిండే అర్హత నీకు లేదు, చీపు అవతలికి. ఇప్పుడు నా జీవిత ప్రయాణంలో నన్నుగా గుర్తించింది ఎవరు? కన్నవాళ్ళు లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఆఖరికి సమాజం కూడా లేదు. నన్నుగా గుర్తించింది ఎవరు? దేవుడు మాత్రమే. నా కుటుంబం నన్ను కాదన్నప్పుడు నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, చిన్నప్పటి నుంచి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నడిపిస్తాడని చెప్పి. మనుషులను మాత్రం నేను ఎప్పుడు నమ్మనండి. దేవుడు వాక్యం చెప్తుంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దెన్ టు పుట్ కాన్ఫిడెన్స్ ఇన్ మెన్. సామ్స్ చాప్టర్ 118:8. కీర్తన గ్రంథము 18:8 ఉంది. మనుషులను నమ్ముకున్నట కంటే, నేను మనుషుల్ని నమ్మకుండా మనుషులు చేసిన దేవుడిని నమ్మాను కాబట్టి ఈరోజు దేవుడు మీ ముందు మాట్లాడిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, మనుషుల మాటలు మరుక్షణమే మారిపోతున్నాయి. చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, అక్క నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేశారక్క, నమ్మిన వ్యక్తి ద్వారా నేను మోసపోయాను, నా ఇంట్లో వాళ్ళే మోసం చేశారు, నా పక్కింటి వాళ్ళే నన్ను మోసం చేశారని చెప్పి ఎంతోమంది ఫోన్లు చేస్తుంటే నేను ఒకటే మాట చెప్తాను, నాన్న మనుషులు నమ్మడం మానే. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మనిషిని అయితే నమ్మి మీ పర్సనల్ విషయాలు 4 గోడల మధ్యలో చెప్తారో ఆ మనిషి ఏం చేస్తారో తెలుసా? మీరు 4 గోడల మధ్యలో చెప్పిన తీసే విషయాల్ని నలుగురిలోకి లాక్కొచ్చేస్తారు. కాబట్టి మనుషులే నమ్మడం మానేసేయండి. ఇది ఒకటి చేయాలి. రెండోది, చాలామంది మనం కామన్గా చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? మన కష్టాల్ని, బాధల్ని, ఇబ్బందుల్ని, రోగాలు చూసుకొని మనం కూర్చొని ఏడుస్తూ ఉంటాం. మనం చేసే మిస్టేక్ ఇది, అయ్యో నాకు అప్పులు వచ్చాయి, నాకు కష్టాలు వచ్చాయి, నాకు బాధలు వచ్చాయి, నాకు అనారోగ్యం వచ్చాయని చెప్పి నువ్వు కూర్చొని ఏడుస్తూ ఉంటే దేవుడు అంటాడు, బంగారు తల్లి నేనున్నాను కదరా, నువ్వు వాటిపై వైపు చూస్తున్నావురా, నువ్వు అలా చేయడం వల్ల సాతాను గారు సంతోషిస్తున్నాడు రా, నేను బాధపడతాను రా అంటాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం? మన బాధల్ని, ఇబ్బందుల్ని, రోగాల్ని, అప్పుల్ని, సమస్యలు చూసుకొని ఎప్పుడు మారుతుందిరా దేవుడా నా జీవితం అనుకుంటాం. అలా కాకుండా నీ కష్టాన్ని, బాధని, ఇబ్బందిని, రోగాన్ని అన్నిటినీ పక్కన పెట్టి నా దేవుడి వైపు నువ్వు చూసావా, ప్రతి వ్యతిరేక పరిస్థితిని దేవుడు నీకు అనుకూలంగా మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రతి వ్యతిరేక పరిస్థితిలో నేను దేవుడి వైపు చూడటం నేర్చుకున్నాను. ఇక్కడున్న మీలో ఎవరైతే వ్యతిరేక పరిస్థితిలో దేవుడి వైపు చూడటం నేర్చుకుంటారో అప్పుడు దేవుడి కార్యం మీ పట్ల జరుగుతుంది. నేను ఇందాక వర్షం పడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నా, దేవా నీ పిల్లలు ఎంతో ఆశతో కూర్చున్నారయ్యా, వర్షం పడుతున్న వాళ్ళు కూర్చున్నారయ్యా, వాళ్ళ విశ్వాసాన్ని చూడు దేవా అంటే దేవుడు అద్భుతంగా వర్షాన్ని ఆపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీటింగ్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనేదానికన్నా మీటింగ్ దేవుడి కృప వల్ల ఆగకుండా జరిగింది. కొట్ట చప్పట్లు గట్టిగా దేవుడికి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీటింగ్ ఎలా జరిగింది, ఏం జరిగింది అని ఆలోచించే కన్నా మీటింగ్ ఆగకుండా అద్భుతంగా జరిగింది. ఇంతకు మించిన అద్భుతం ఇంకేమైనా కావాలా మీకు? గుర్తుపెట్టుకోండి, మన ప్రాంతములో దేవుడు ఉన్నాడు అనడానికి ఈ 3 రోజుల కూడికలే ఒక ప్రత్యక్ష సాక్ష్యము. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల్ని నమ్మడము, మనుషుల మీద ఆధారపడము మానేసేయండి. మీ ప్రతి వ్యతిరేక పరిస్థితిలో దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుంటే నా పట్ల గొప్ప కార్యం జరిగించిన దేవుడు మీ పట్ల కూడా జరిగించును గాక. హల్లెలూయా. నా గురించి, నా పరిచయం గురించి మీరందరూ ప్రార్థించండి. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. దేవుడి చిత్తమైతే మళ్ళీ మీ మధ్యలోకి రావాలా వద్దా? రావాలా? రావాలంటే ఏం చేయాలి? రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? కొట్టాలిగా బంగారు తల్లులు. హల్లెలూయా. దేవుడి చిత్తమైతే, దేవుడి రాకడ ఆలస్యమైతే మళ్ళీ మీ మధ్యలోకి వచ్చి, ఇంకా నా సాక్ష్యం ఉంది, అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి. అలాగే మా అస్మా సిస్టర్ ఇక్కడ ఉన్నారు.
ఈమె ముస్లిం కుటుంబంలో పుట్టారు. నిన్న రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, వినండి. ఈమె ఒక ముస్లిం కుటుంబంలో పుట్టింది. ఈమె కూడా ఒకప్పుడు తన కుటుంబం అంతా కిత్నా చరిత్రలో నౌజర్ మొత్తం 9 మంది వాళ్ళ ఫ్యామిలీలో. 9 మందిలో తిని హిజ్రాగా పుట్టిందని మన ముస్లిం కుటుంబంలో నువ్వు చెడబుట్టావని చెప్పి తిన సొంత ఊరు కేరళ నుంచి పొమ్మని చెప్పి ఇంట్లో వాళ్ళు వెలివేసేశారు. నేనేమో ఇంట్లో నుంచి పారిపోయా, ఈమెను ఇంట్లో వాళ్ళే గెంటేశారు. నేను ఎప్పుడైతే విజయవాడ నుంచి ముంబైకి వెళ్ళానో అదే సమయంలో తిన కేరళ నుంచి ముంబైకి వచ్చింది. ముంబైకి వచ్చి చాలా కష్టాలు పడుతూ మేమిద్దరం కూడా ట్రైన్లలోనూ షాపుల దగ్గర భిక్షాటన చేసుకుంటూ వచ్చి, అలాంటి సమయంలో దేవుడు నా సాక్ష్యం ద్వారా తనతో మాట్లాడి, ఈరోజు తెలుగు రాకపోయినా చదువు లేకపోయినా ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన చక్కగా దేవుడు ఆమె చేత తెలుగులో పాటలు పాడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడి చిత్తమైతే మళ్ళీ మీ మధ్యలోకి వచ్చినప్పుడు తన సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకుంటాను. అలాగే సిస్టర్ అస్మా గారి సాక్ష్యం, మా పాటలు, వాక్యాలు, మా జీవితాలు. ఇప్పటివరకు నేను 3 దేశాలు వెళ్ళానన్నాను కదా, నేను తిరిగిన ప్రతి ప్రాంతం సంబంధించిన వీడియోలన్నీ కూడా మా ఛానల్లో ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, మా ఛానల్లో ఉన్నాయి. మా ఛానల్ పేరు అంజలి ఇవాంజలిస్ట్. మా గురించి, మా పాటల గురించి, మా సాక్ష్యాల గురించి మీరందరూ తెలుసుకోవాలి అంటే ఆ ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ పేరు అంజలి ఇవాంజలిస్ట్. చెప్పండి, అంజలి. ఆ ఛానల్లో ఇప్పటి వరకు 62,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను వాళ్ళని సబ్స్క్రైబర్స్ అనను, వాళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. ఆ ఫ్యామిలీ మెంబర్లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మరి దేవుడి మీద ఆధారపడుతూ జీవించండి. దేవుడు ఉన్నాడనడానికి మా జీవితాలు మీ అందరికీ ఒక ఉదాహరణగా ఉన్నాయి. హల్లెలూయా. మరి అవకాశం కల్పించిన దేవుడి దాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి 2 రోజులు ఉండడానికి మరి మంచి వసతిని ఇచ్చారు. మరి బుల్లిరెడ్డి గారు వారి ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు, వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మన యెహోషువ గారు, మరి అన్నవరం గారు ఉన్నారు, వారికి, సంఘ పెద్దలందరికీ, సంఘస్థులందరికీ వందనాలు, పాస్టర్ గారులందరికీ కూడా వందనాలు. సో ఏదైనా ఒక చిన్న మాట ద్వారా ఈ 2 రోజుల్లో మీలో ఎవరి హృదయానైనా గాయపరిచి ఉంటే, బాధ పెట్టి ఉంటే దయతో నన్ను క్షమించమని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరి సమృద్ధిగా దీవించును గాక. మీరందరూ లేచి నిలబడితే మీ అందరి కోసం ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. అందరూ లేచి నిలబడండి. నా అన్నయ్యని మార్చు, నా తమ్ముడిని మార్చు, ప్రధాని మార్చు, బాబాయిని మార్చు, అల్లుడిని మార్చు, మేనమామని మార్చు. అందరినీ, మీ ఇంట్లో ఎవరైతే, ఏ పురుషులైతే మీకు రక్తబంధాలు కలిగి ఉన్నారో ఒక్కసారి ప్రతి చెల్లి, అక్క, అమ్మ 2 చేతులు. ఒక స్త్రీగా నువ్వు ప్రార్థించాల్సిన బాధ్యత నీకు ఎంతైనా ఉంది. ప్రార్థిస్తావా? మనసారా ప్రార్థిస్తావా? అయ్యా, నా కుటుంబంలో పురుషులకి రక్షణ దయచేదేవా, నా కుటుంబంలో పురుషులందరినీ మార్చు తండ్రి. నా పిల్లలకి, నా కొడుకులకి మంచి జ్ఞానం ఇవ్వు అయ్యా. నా పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలి దేవా. ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా కూడా ఒక్క విషయం నన్ను బాధిస్తూనే ఉంది. ఏంటో తెలుసా? నా కుటుంబంలో అందరూ రక్షించబడ్డారే, మా నాన్నకి రక్షణ లేకుండా మరణించాడని చెప్పి నేను ఎంతగానో బాధపడుతూ ఉంటాను. ఈ క్షణం కూడా నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి గుర్తుపెట్టుకో. ముఖ్యంగా మా ఇంట్లో మా నాన్నకి పట్టిన గతి నీ ఇంట్లో ఉంటున్న మగవాడికి పట్టకూడదు. నేను బాధపడినట్టుగా నువ్వు బాధపడకూడదు. అలా ఉండాలి అంటే ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అమ్మ 2 ప్రశ్నలకు ఆయన జవాబు దయచేయకపోతాడని ఆశతో వచ్చింటాడు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రశ్నకి సమాధానం ఇవ్వబోతున్నాడు. నా దేవుడు నీ కన్నీరు తుడిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనసారా దేవుడు ప్రార్థించాడు. మీకు ఒక విషయం తెలుసా? ఇప్పటికీ నేను ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నాను. అదేంటంజలక, దేవుడు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఎక్కడో లోకానుసారంగా బ్రతికిన నువ్వు ఈరోజు దేశ విదేశాల్లో వాడబడుతున్నావు దేవుడి కోసం. కరోనాతో రోజుకి 100 మంది, 1000 మంది, లక్షల మంది మరణిస్తూ ఉంటే ఎబనేసరిగా నన్ను ఆదుకున్నాను. కరోనాతో నా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, తెలిసిన వారు ఎంతో మంది మరణించిన నన్ను
సజీవుల లెక్కలో వచ్చి ఎదురెదురుగా నన్ను ఆదుకున్న దేవానికి స్తోత్రం అని చెప్పండి. యేసయ్య నాకేమిచ్చాడు? యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల నాకేం జరిగింది? యేసయ్యని నమ్ముకోవడం వల్ల నాకేమీ జరగలేదు నువ్వు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో. అయ్యా, అద్భుత కార్యం మా ఊర్లో చేస్తున్నాయి. మా పొద్దుకులూరు గ్రామంలో నువ్వు ఉన్నందుకై నీకు స్తోత్రం తండ్రి అని చెప్పి అందరూ కొన్ని 2 నిమిషాలు దేవుని స్తుతించండి. అయ్యా, 3 రోజుల కోరికలు ఆగకుండా జరిగించావు, నీకు వందనాలు దేవా. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మన ప్రార్థన ఆలకించబోతున్నాడు. ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినమునివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినమునివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండి అందల్లి రాదేవా అన్య భాషలతో అభిషేకించు. తెలిసినాలల్లి నన్ను తాకుమా. జీవనది వాలే ప్రవహించుమా. మండి అందల్లి రాదేవా అన్య భాషలతో అభిషేకించు. తెలిసినాలల్లి నన్ను తాకుమా. జీవనది వాలే ప్రవహించుమా. అందరూ అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినమునివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. చప్పట్లు కొట్టాలి. పరిశుద్ధాత్ముడి అభిషేకం మన మధ్యలో ఈ క్షణాలు పొందించబడిపోతాయి. ఆ విశ్వాసం తీసుకుంటూ మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తాడు. ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తారు. ఈ క్షణం నువ్వు ఆశీర్వాదం పొందుకునే సమయం. ఎవరు అశ్రద్ధగా ఉండదు. ఎముకలలో ఎలునా గొప్ప సైన్యముని చూడగా నీ అధికారం దయచేయుమా. జీవవారమ్మని ప్రవచించేదా. ఎముకలలో ఎలునా గొప్ప సైన్యముని చూడగా నీ అధికారం దయచేయుమా. జీవవారమ్మని ప్రవచించేదా. మండి అందల్లి రాదేవా అన్య భాషలతో అభిషేకించు. తెలిసినాలల్లి నన్ను తాకుమా. జీవనది వాలే ప్రవహించుమా. మండి అందల్లి రాదేవా అన్య భాషలతో అభిషేకించు. తెలిసినాలల్లి నన్ను తాకుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినమునివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. దేవుడు చెప్పలేదు, దేవుని ఆరాధిస్తున్నాడు. నా దేవుడు ఈ ఊరి పట్ల గొప్ప కార్యం జరగబోతున్నాడు. ఈ 3 రోజుల ఉపవాస కోరికలలో ఎప్పుడు జరగని గొప్ప అద్భుతాలు మన మధ్యలో దేవుడు జరిగించబోతున్నాడు. ఆ విశ్వాసం నీకుంటే దేవుని మనసారా ఆరాధిస్తావా?
ఆకాశం ఎవరు కళ్ళు తెరిచి చూడదు. నువ్వు కళ్ళు తెరిచి చూస్తున్నావంటే దేవుడు అంటే నీకు లెక్కలేదు. నువ్వు దేవుని లెక్క చేయనప్పుడు ఆయన నిన్నేలా లెక్క చేస్తాడు? నీలంటాడు నాలంటాడు 100 మంది అయింది. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దాని అర్థం ఏంటో తెలుసా? సాక్షాత్తు దేవుడు ముందే ఉన్నాం. దేవుడు ముందే నువ్వు నుంచుంటే ఎలా నుంచోవాలి? నవ్వటం, పళ్ళికిలించడం, ముచ్చట్లు పెట్టడం, ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేని క్రియలు. నువ్వు దేవుని సన్నిధిలో అల్లర్చిల్లరగా ఉన్నావా? నీ బ్రతుకు కూడా అల్లర్చిల్లరైపోతుంది. జాగ్రత్త. భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో మనసారా దేవుని ఆరాధించాలి. దేవుని వర్షాన్ని, ఆ దేవుడు వర్షాన్ని ఆపడం గొప్ప విషయం కాదు. వర్షాన్ని ఆపిన దేవుడి కోసం నువ్వెలా ఉన్నావు అనేది ముఖ్య విషయం. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన వర్షాన్ని సమస్తాన్ని ఆపుతాడు. కానీ అంత గొప్ప దేవుడి కోసం నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఆ దేవుడి కోసం నువ్వు ఏం చేస్తున్నావు? బిడ్డ, నీకోసం వర్షాన్ని ఆపాను. నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణాన్ని నీకోసం పెట్టాను. నా కోసం నువ్వేం చేస్తున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నా ప్రియ సహోదరి ఈ రోజు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. కానీ అది నీకు తెలుసు. నిన్ను సృష్టించిన దేవుడికి తెలుసు. ఈ ఉపవాస కోరికల సందర్భంగా ఈ కుతుకులూరు గ్రామానికి ఒక మాట చెప్పనా? కుతుకులూరులో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నాను, దయచేసి వినండి. ఈ లోకం నువ్వు అందంగా ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీ స్థితిగతులు బాగున్నప్పుడు, నువ్వు బాగా చదువుతున్నప్పుడు ఈ లోకం నీ చుట్టూ తిరుగుతుంది, బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళకి. ఎప్పుడైతే నీ స్థితి తారుమారు అవుతుందో, నా వాళ్ళు అని నువ్వు అనుకునే వాళ్ళు కూడా నీ నుంచి దూరం అయిపోతావు. కానీ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు. నా యేసయ్యకి నీ కులంతోనో, మతంతోనో, రంగుతోనో, భాషతోనో, స్థితిగతులతోనో, ఆఖరికి లింగం, జెండర్తో కూడా ఇంత పని లేదు. ఇన్నాళ్ళు మనం చెప్పుకుంటున్నాం స్త్రీలు, పురుషులు, నపుంసకులు. ఈ లింగ భేదాలన్నీ మన దేహానికి కానీ మన ఆత్మకి ఎలాంటి లింగ భేదము లేదు. కాబట్టి ఆత్మతో, సత్యంతో దేవుని ఆరాధించండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు? యేసయ్య నీ విషయంలో ఎంత బాధపడుతున్నాడు చూడు ఒకసారి. ఆయన నీ పట్ల ఎన్ని అద్భుతాలు చేసి, ఎన్నో ఆపదల నుండి, అపాయాల నుండి ఆయన తప్పించాడు. నువ్వు ఇంకా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తావు. ఆయన గాయములు రేపుతున్న వ్యక్తిగా ఉన్నావు. నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేసే ప్రతి పాపము కూడా నువ్వే నీ సొంత చేతులతో ఆయనకు ముళ్ళకిరీటం పెడుతున్నట్టు. ఆయన నిన్ను నమ్మి నిన్ను విడిపించడానికి, తప్పించడానికి వచ్చాడు. నా కుమారుడు, నా కుమార్తె నా మాట వింటారు అని ఆయన ఎదుర్కొచ్చాడు. ఆయన నిన్ను ఎంతగా నమ్మాడు అనండి. నువ్వు ఒక్క పాప కూడా చేయమని నమ్మి రెండు చేతులు ఆకాశం. ఎవరు కళ్ళు తెరిచి చూడరు. నువ్వు కళ్ళు తెరిచి చూస్తున్నావంటే దేవుడు అంటే నీకు లెక్కలేదు. నువ్వు దేవుని లెక్క చేయనప్పుడు
ఆయన నివేద లెక్క చేస్తాడు. నీలాంటి నాలాంటి వందల మంది అయింది. మనం దేవుడి సంధిలో ఉన్నాం. దాని అర్థం ఏంటో తెలుసా? సాక్షాత్తు దేవుడి ముందే ఉన్నాం. దేవుడి ముందే నువ్వు నుంచుంటే ఎలా నుంచోవాలి? నవ్వటం, పళ్ళి కిలించడం, ముచ్చట్లు పెట్టడం, ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేని క్రియలు. నువ్వు దేవుడి సన్నిధిలో అల్లర్చిలగా ఉన్నావా? నీ బ్రతుకు కూడా అల్లర్చిలైపోతుంది. జాగ్రత్త. భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో మనసారా దేవుని ఆరాధించాలి. దేవుడి వర్షాన్ని ఆపడం గొప్ప విషయం కాదు. వర్షాన్ని ఆపిన దేవుడి కోసం నువ్వేలా ఉన్నావనేది ముఖ్య విషయం. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన వర్షాన్ని సమస్తాన్ని ఆపుతాడు. కానీ అంత గొప్ప దేవుడి కోసం నువ్వు ఎలా చెల్లిస్తున్నావు? ఆ దేవుడి కోసం నువ్వు ఏం చేస్తున్నావు? బిడ్డ, నీకోసం వర్షాన్ని ఆపాను. నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణాన్ని దేవుని ఆరాధిస్తున్నా. నా దేవుడు ఈ ఊరి పట్ల గొప్ప కార్యం జరగబోతున్నాడు. ఈ 3 రోజుల ఉపవాస కూడికలలో ఎప్పుడు జరగని గొప్ప అద్భుతాలు మన మధ్యలో దేవుడు జరిగించబోతున్నాడు. ఆ విశ్వాసం నీకుంటే దేవుని మనసారా ఆరాధిస్తాము. పర్వతమందు చూడగా మోసం చేస్తే అది నీకు మంచిదేనా? ఒక్కసారి ఆలోచించిన ప్రియ సహోదరుడు ఆయన అంటున్నాడు, నా జనులారా నా రాకడ సమీపంగా ఉంది. చివరికి నేను హిజ్రాల్ని తీసుకొని వచ్చి మీ ముందు నిలబెట్టి నా గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటే ఇంకా మీకు అర్థం కావట్లేదా నేనున్నానని అంటున్నాడు. ఒక హిజ్రా జీవితాన్ని నేను ఇంత అద్భుతంగా మలిచినప్పుడు మిమ్మల్ని ఇంకెంతగా మలచగలనమ్మా అంటున్నాడు ఆయన కన్నీటిలో. ఇటు దినములు చూడక రోజుకి ఎంతో మంది మరణిస్తూ ఉంటే దేవుడు ఎంతో కన్నీరు పెట్టుకొని అంటున్నాడు, ఒక హిజ్రా జీవితాన్ని అంతగా మార్చగలిగిన నేను నీ స్థితిని మార్చలో, నీ బ్రతుకుని మార్చలో నాకు ఒక లెక్క అంటున్నాడు దేవుడు ఈరోజు. అలాగే దేవుడు ఇంకో మాట కూడా అంటున్నాడు మీతో, అటు ఇటు కానీ సగం జీవితంలో ఒక హిజ్రాగా అంజలియే నా కోసం ఇంత చేస్తుంటే, ఒక సంపూర్ణ పురుషుడిగా ఒక సంపూర్ణ స్త్రీగా నువ్వు నా కోసం ఇంకెంత చెయ్యాలి అని అంటున్నాడు దేవుడు. సిగ్గుపడాలి. ఈ మాటకి సిగ్గుపడాలి మనందరము కూడా. మనసారా ప్రార్థిస్తాం, అయ్యా ఇలాంటి జీవితంలో అంజలిని నీ కోసం ఇంత చేయగలుగుతుంటే, అన్ని చక్కగా ఉండి ఒక సంపూర్ణ పురుషుడిగా ఒక సంపూర్ణ స్త్రీగా నేను నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను దేవా. ఈ రోజు అంజలి సాక్ష్యాన్ని చూసి సిగ్గుపడుతున్నాను నాయన.
వీళ్ళే నీకోసం ఇంత చేస్తుంటే నేను నీకోసం ఇంకెంత చేయాలి తండ్రి? అయ్యా, నీ సహాయం నాకు దయచేయి. నీకోసం నమ్మకంగా బ్రతికే కృపను నాకు అందించు. కష్టాలు రావద్దు అని ప్రార్థించకండి. కష్టాలు లేకపోతే మనం దేవుడినే మర్చిపోతాం. అది మన మానవ బుద్ధి. కష్టాలు రావద్దని ప్రార్థించొద్దు. వచ్చిన ప్రతి కష్టములో నీ శక్తితో వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని నాకు దయచేయి దేవా అని ప్రార్థించు. అలా కనుక నువ్వు చేశావా, దేవుడు నీ నిస్వార్థమైన మనసును చూసి నేను దీవిస్తాను. దేవా, నీ బిడ్డలు కన్నీరు పెడుతున్నారయ్యా. ఏ కష్టాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ వ్యధలు ఉన్నాయో, చెప్పుకోలేని ఇబ్బందులు ఏమున్నాయో నాకు తెలియదు. నీ బిడ్డలు కన్నీరు పెడుతున్నారు. మనుషుల దగ్గర ఏడిస్తే మాకేమీ రాదు యేసయ్యా. నీ దగ్గర ఏడిస్తే మేము కాచిన ప్రతి కన్నీటి బొట్టిని నీవు మాకు ఆశీర్వాదకరంగా మారుస్తావు తండ్రి. వర్షాన్ని ఆపిన దేవా, నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క వ్యతిరేక పరిస్థితిని ఆపు నాయనా. సూర్య చంద్రుల్ని ఆపిన దేవా, నా బ్రతుకులో ప్రతి కష్టాన్ని ఆపు, ప్రతి సమస్యని ఆపు. నువ్వే నాకు దిక్కు. అయ్యా, మనుషుల్ని నమ్మడం మానేసి నిన్ను నమ్మిన అంజలి నువ్వు ఎంత గొప్పగా ఎదిగించుకున్నావు తండ్రి. ఇక నుంచి నేను కూడా మనుషుల్ని నమ్మడం మానేస్తాను దేవా. అందరూ నన్ను మోసం చేశారు. నా వాళ్ళే నాకు వ్యతిరేకమైపోయారు. ఇంట్లో శాంతి సమాధానం లేదు, కుటుంబంలో విలువ లేదు, సమాజంలో విలువ లేదు, కాలేజీలో విలువ లేదు, ఉద్యోగం చేసే చోట కూడా విలువ లేదు. నువ్వు క్రైస్తవుడువా, నువ్వు చర్చికి వెళ్తావా, నువ్వు జీసస్కి ప్రార్థన చేస్తావా అని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. అయ్యా, ఆ మాటల మధ్యలో ఎక్కడ నేను నా విశ్వాసాన్ని కోల్పోతాననే భయం వేస్తుంది దేవుడు. నీ సహాయం దయచేయి. క్రైస్తవుల పట్ల వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎక్కడ నీ నుంచి దూరంగా పారిపోతాననే భయంతో ఉన్నాను నాయన. ఎన్ని జరిగినా నిన్ను విడిచిపెట్టకుండా నమ్మకంగా తుది శ్వాస వరకు నీ పట్ల ఉండే కృపను నాకు దయచేయి దేవా అని చెప్పి ప్రార్థన చేస్తావా? ఎవ్వరూ మౌనంగా ఉండదు. నువ్వు మౌనంగా ఉన్నావా, నీ బ్రతుకు కూడా మౌనంగానే ఉంటుంది. జాగ్రత్త. పక్కనున్న వాళ్ళు ఉన్నారని సిగ్గుపడుతున్నావా? పక్కనున్న వాళ్ళు ఉన్నారని భయపడుతున్నావా? ఒక మాట చెప్పు. నీ ఇంట్లో రోగాలైతే నీ పక్కన వాళ్ళు వచ్చి తీరుస్తారా? నీ ఇంట్లో అప్పులైతే నీ పక్కన వాళ్ళు వచ్చి అప్పులు తీరుస్తారా? నీ ఇంట్లో సమస్యలు అయితే నీ పక్కన వాళ్ళు వచ్చి నీకు సమాధాన పరుస్తారా? పక్కన వాళ్ళతో నీకేం కనిపించుదానా? అందరినీ పక్కన పెట్టేసాయి. నేను నా దేవుడు. దావీదు ఒక మాట అంటాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని వలివ చెట్టు వలె ఉన్నాను అని. ఇక్కడ అందరినీ మర్చిపోయి నేను నా దేవుడు అని మనస్ఫూర్తిగా నీ హృదయముతో ఆయన అప్పగించుకో. నీ హృదయముతో ఆయన వైపుకు తిరుగు. ఆత్మతో సత్యముతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా ఈ రోజే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఎవరైతే మనకి వ్యతిరేకంగా నిలబడ్డారో వాళ్ళందరినీ దేవుడు మనకి మిత్రులుగా మార్చబోతున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎంతో మంది మాట్లాడుకుంటున్నారు. ఏంటో తెలుసా? వర్షం పడి మీటింగ్ ఆగిపోతే అనుకున్నాను, కానీ వర్షాన్ని ఆపేసిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. వీళ్ళ దేవుడు సత్యవంతుడు అని తెలుసుకుంటారు. కుతుకులూరు గ్రామంలో గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. యేసు నామములో ఇది జరుగును గాక అని ఆజ్ఞాపిస్తున్నాను. వ్యతిరేకంగా మాట్లాడిన నోరులు, ఈ మీటింగుల కోసం వ్యతిరేకంగా మాట్లాడిన నోరులు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. వాళ్ళే అలా ఉంటే దేవుడి కార్యాలు చూస్తున్న మనం ఇంకెంత విశ్వాసంతో ఉంటారు. మనసారా దేవుని ఆరాధన, నీకోసం రక్తం కార్చిన దేవుడి కోసం మనసారా కొన్ని నిమిషాలు ఆరాధిద్దాము. మీ విషయంలో దేవుడు కూడా సంతోషించాడు. ఏంటో తెలుసా? నా పిల్లలు చిన్న చిన్న చిలుకలు పడుతున్నా సరే వెళ్లకుండా అలాగే కూర్చున్నారు. నా పిల్లలు నన్ను ఎంత ప్రేమిస్తున్నారని చెప్పి దేవుడు మిమ్మల్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నారు. మీరందరూ దేవుని సంతోషపెట్టారు. దేవుని సంతోషపెడితే ఆయన మామూలుగా ఉండడు, మిమ్మల్ని ఇంకా సంతోషపెడతాడు. ఆయన స్పష్టంగా చెప్తున్న మాట, కుతుకులలో పిల్లలు, నా పిల్లలందరూ నన్ను సంతోషపెట్టారు. నన్ను సంతోషపెట్టిన నా పిల్లలు నేను ఏడవనివ్వను, వాళ్ళ ఏడుపుని వాళ్ళని సంతోషంగా మారుస్తాను అంటున్నాడు. మనస్ఫూర్తి సంతోషం, ప్రతిదాన్ని మర్చిపోదాం. మర్చిపోయి ఒక 5 నిమిషాలు
మీకోసం నా కోసం రక్తం కార్చిన యేసయ్య గురించి మనం ప్రార్థన చేద్దాం. మన కొరకు కలువరి గిలిలో రక్తపు ముద్దగా మారిన యేసయ్య కోసం ప్రార్థించాం. అపరాధి యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. అపరాధి యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. నీ పవిత్రమైన కృపలో అపరాధములను క్షమించు. నీ పవిత్రమైన కృపలో అపరాధములను క్షమించు. అపరాధి యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన కోసం రక్తపటంగా మారిపోయాడు. నువ్వు నేను చేసిన పాపాల కోసం కలువరిగిరిలో మనం చేసే మన కొరకు రక్తము కాల్చాడు. ఆ శిలువ మరణాన్ని ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేస్తాడు. మనసారా దేవుని ఆనందిస్తాను. ఇంతకాలం మనం చేసిన పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకున్నాం. ఒక్కసారి మనసా నువ్వు నీ పాపాలు మనుషుల దగ్గర ఒప్పుకోకపోయినా పర్వాలేదు, దేవుడి దగ్గర ఒప్పుకోదు. మనసారా దేవాలను క్షమించు. నీకు వ్యతిరేకంగా నేను జీవించాను, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు దేవా. అయ్యా, నా కొరకు కలువరిగిరిలో రక్తము ముద్దగా మారిపోయిన దేవా, నేను చేసిన పాపాల నిమిత్తం నువ్వు బలి అవుతాను. నన్ను క్షమించు దేవా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు తన కార్యం మన పట్ల జరిగించబోతున్నాడు. నువ్వు చెప్తావా మనసారా, నీవుంటే నాకు చాలు యేసయ్య అని చెప్పి నువ్వు చెప్తావా మనసారా, యేసయ్య నువ్వుంటే నాకు చాలు యేసయ్య, నీ వెంటే నేను ఉంటాను ఆయన అని చెప్పి చెప్తావా మనసారా? మనసారా చెప్తావా? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటాను యేసయ్యా. చివరి పాట అందరం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా,
ఇటువంటి పరిస్థితి ఎదురైనా ఇలాంటి సందర్భంలో నా యేసుని విడిపించలేదు. ఆ విశ్వాసం మనసారా చేయాలి. దేవుడికి అసాధ్యమైన ఏది లేదు కలుగుతూ అన్నది. నా నామములు మీరు నన్ను ఏది అడిగినా నేను చేస్తాను. యేసు నామములు నువ్వు అడిగిన ప్రతి నిర్ణయం నీకు దయచేస్తాను. అడుగుతావా మనసారా? చివరి క్షణమందులు మనసారపడ. ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, నువ్వు అనాథ అయిపోయినా, నీ పట్ల ఏం జరిగినా యేసయ్య ఉంటే చాలు అనే విశ్వాసం నీలో ఉంటే ఆరాధిస్తావా? నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం నువ్వు ఆరాధిస్తూ ఉండగా దేవుడు నీ కన్నీటిని చూడబోతున్నాడు. ఆయన కన్నీటి, ఆయన నీ కన్నీటిని చూసి సమాధానం దయచేయబోతున్నాడు. ఒక నూతన శక్తితో దేవుడు నింపబోతున్నాడు. ఒక నూతన క్రియ దేవుడు మన మధ్య కలిగించబోతున్నాడు. పాపం చేస్తూ ఆయన గాయములు రేపుతున్న వ్యక్తిగా ఉన్నావా? నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేసే ప్రతి పాపము కూడా నువ్వే నీ సొంత చేతులతో ఆయనకు ముళ్ళకిరీటం పెడుతున్నట్టు. ఆయన నిన్ను నమ్మి నిన్ను విడిపించడానికి, తప్పించడానికి వచ్చాడు.
నా కుమారుడు నా కుమార్తె నా మాట వింటారు అని ఆయన నీ దగ్గరికి వచ్చాడు. ఆయన నేను ఎంతగా నమ్మాడు అనంటే నువ్వు ఎంత గొప్ప కార్యం నాయన. వర్షం పడుతుందని ఏవేమో అనుకున్నావు, ఏవేమో తలంచావు, కానీ వర్షాన్ని ఆపి మా గ్రామంలో గొప్ప కార్యం జరిగించావు. మనుషులు ఆలోచించిన తలంపులన్నిటికీ వ్యతిరేకంగా నీవు నిలబడ్డావు. అయ్యా, నా బ్రతుకు మార్చవా, నా స్థితిని మార్చవా, నా జీవితంలో ప్రతి ఒక్క వ్యతిరేక పరిస్థితిని వర్షాన్ని ఆపినట్టు ఆపవా నేను అడిగితే ఆయన మనసారా నీకు దయచేయబోతున్నాడు. అయ్యా, నీ బిడ్డలు కన్నీరు పెడుతున్నారు దేవా, నీ బిడ్డలు కన్నీరుతో నీ పాదాలు కడుగుతున్నారు. ఇంతకు మించిన తగ్గింపు స్వభావం ఇంకేమి కావాలి తండ్రి? నీ సహాయం తెచ్చు, నీ కృపను కుమ్మరించు. సువర్ణమైనాను కాదు నా వాక్యంగా నాకు అన్ని శోధనలు చూపించి నేర్పించి ఈరోజు దేశ విదేశాల్లో ఆయన కొరకు సాక్షిగా వాడుతున్నాను. నీ కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తిగత పరిస్థితిని దేవుడు సాల్వ్ చేయబోతున్నాడు. నీ భర్త పట్ల దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. నీ భార్య పట్ల దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. నీ పిల్లల భవిష్యత్తుని దేవుడు మార్చబోతున్నాడు. మన కుటుంబంలో గ్రామంలో దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. ప్రేమిస్తున్నారని చెప్పి దేవుడు మిమ్మల్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నారు. మీరందరూ దేవుడిని సంతోష పెట్టారు. దేవుడిని సంతోష పెడితే ఆయన మామూలుగా ఉండడు, మిమ్మల్ని ఇంకా సంతోష పెడతాడు. ఆయన స్పష్టంగా చెప్తున్న మాట, కుటుంబంలో పిల్లలు నా పిల్లలందరూ నన్ను సంతోష పెట్టారు, నన్ను సంతోష పెట్టిన నా పిల్లలు నేను ఏడవనివ్వను, వాళ్ళ ఏడుపుని వాళ్ళకి సంతోషంగా మారుస్తాను అంటున్నాడు. సంతోషంతో ప్రతిదాన్ని మర్చిపోదాం. మర్చిపోయి ఒక 5 నిమిషాలు నీ కోసం నా కోసం రక్తం కార్చిన యేసయ్య గురించి ప్రార్థన చేద్దాం. మన కొరకు కలువరి గిలిలో రక్తపు ముద్దగా మారిన యేసయ్య కోసం ప్రార్థించాం. సువర్ణమైనాను కాదు నా వాక్యంగా నాకు అన్ని శోధనలు చూపించి నేర్పించి ఈరోజు దేశ విదేశాల్లో ఆయన కొరకు సాక్షిగా వాడుతున్నాను. నిలబడిన ప్రతి వ్యక్తిని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. గట్టిగా ఆమె చెప్పాలి. గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలాన్ని దయచేయును గాక. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతలు కలుగును గాక. కుటుంబ కలహాల నుంచి దేవుడు దూరం కలిగించును గాక. సమాజమేమో నువ్వు ఆడ కాదు మగ కాదు తేడా అని చెప్పి నా పుట్టుకని నాకు ఒక శాపంగా మార్చేసింది. అందరూ నన్ను కాదన్నారు, అందరూ నన్ను విడిచినారు, నా యేసయ్య మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. బిడ్డ, నువ్వు ఈరోజు భిక్షాటన చేస్తున్నావు కదా, రేపు నేను నా సేవ కొరకు వాడుకుంటున్నాను, నా కొరకు నేను తయారు చేస్తున్నాను. అన్ని కష్టాలు నువ్వు అనుభవించాలని చెప్పి శోధించబడిన మీద నేను సువర్ణమయ్యన్నాను కానీ రవాకీర్తిగా నాకు అన్ని శోధనలు చూపించి నేర్పించి ఈరోజు దేశ విదేశాల్లో ఆయన కొరకు సాక్షిగా వాడుకుంటున్నాడు. నన్ను మార్చిన దేవుడికి నేను మార్చిన పెద్ద లెక్కేమి కాదు. ఆ విశ్వాసం నీకుంటే 2 చేతులు ఆకాశం చూపించి అంజలి జీవితాన్ని మార్చిన యేసు నా జీవితాన్ని కూడా మార్చుదేవా, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు తండ్రి. అయ్యా, ఎంత గొప్ప కార్యం నాయన. వర్షం పడుతుందని ఏవేమో అనుకున్నావు, ఏవేమో తలంచావు, కానీ వర్షాన్ని ఆపి మా గ్రామంలో గొప్ప కార్యం జరిగించావు. మనుషులు ఆలోచించిన తలంపులన్నిటికీ వ్యతిరేకంగా నీవు నిలబడ్డావు. అయ్యా, నా బ్రతుకు మార్చవా, నా స్థితిని మార్చవా, నా జీవితంలో ప్రతి ఒక్క వ్యతిరేక పరిస్థితిని వర్షాన్ని ఆపినట్టు ఆపవా అని నువ్వు అడిగితే ఆయన మనసారా నీకు దయచేయబోతున్నాడు. అయ్యా,
నీ బిడ్డలు కన్నీరు పెడుతున్నారు దేవా. నీ బిడ్డలు కన్నీరుతో నీ పాదాలు కడుగుతున్నారు. ఇంతకు మించిన తగ్గింపు స్వభావం ఇంకేమి కావాలి తండ్రి. నీ సహాయం తెచ్చు, నీ కృపను కుమ్మరించు. యేసు నామములో నిలబడిన ప్రతి వ్యక్తిని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. గట్టిగా ఆమేన్ చెప్పాలి. గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలాన్ని దయచేయును గాక. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతలు కలుగును గాక. కుటుంబ కలహాల నుంచి దేవుడు దూరం కలిగించును గాక. చదువులో వెనకబడుతున్న వారికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చును గాక. ఉద్యోగం లేని వారికి దేవుడు మంచి ఉద్యోగాన్ని దయచేయును గాక. నీ వ్యాపారంలో పంట పొలాల్లో దేవుడు 30 ఆశీర్వాదాన్ని నీకు దయచేయును గాక. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. సంఘ పెద్దల కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. సేవకులు చేసిన ఈ పరిచయం దేవుడు మహా అద్భుతంగా వాడుకొనును గాక. తన కుమారుణ్ణి రానున్న దినాల్లో ఒక గొప్ప సేవకునిగా దేవుడు మార్చును గాక. మన కుతుకులూరు గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని దేవుడు సుఖ సంతోషాలతో నింపును గాక. మన ప్రాంతంలోని ప్రతి కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించును గాక. మన ప్రాంతంలో ఉన్న కరోనా మహమ్మారి మన పొలిమేరలలో అణగదొక్కబడును గాక. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి యేసయ్య పాదాల కింద పతనమైపోవును గాక. గడిచిన నెలలో నువ్వు ఏదైతే కోల్పోయావో దాన్ని నా దేవుడు నీకు వడ్డీ వేసి ఇచ్చును గాక. మనసారా చప్పలు కొడుతున్నాయి. మనసారా చప్పలు కొట్టాలి. ప్రతి ఒక్కరు విశ్వాసంతో ఇప్పటి వరకు నువ్వు ఏమైతే దేవుడు అడిగాడో, నువ్వు దేవుడిని అడిగావో అవి దేవుడు నీకు ఇచ్చాడని నమ్మి విశ్వాసంతో ప్రతి ఒక్కరు వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా అని చెప్పాలి. ప్రతి ఒక్కరు వందనాలు యేసయ్యా అని చెప్పాలి. ఎవరు మౌనంగా ఉండద్దు. అయ్యా నీకు వందనాలు, నేను అడిగింది నాకు దయచేస్తావు, నీకు వందనాలు దేవా అని చెప్పు. నువ్వు విశ్వాసంతో పలుకుతుండగా ఆయన నీ విశ్వాసాన్ని చూసి ఈ 3 రోజుల ఉపవాస కూడికలలో ఏదైతే నువ్వు కోరుకున్నావో దాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఆ విశ్వాసం నీకుంటే చప్పలు కొడుతూ వందనాలు, 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 వందనాలు అయ్యా నీకు వందనాలు, నాకు ఇచ్చావు, నేను అడిగింది నాకు ఇచ్చావు, నీకు వందనాలు దేవా అని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పాలి. మనస్ఫూర్తిగా ఇదే మాట పలుకుతుండగా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. అయా మాలో అల్ప విశ్వాసం ఉన్నప్పుడు తండ్రి నేను ఉన్నాను అని ప్రభా. అయా మంచి వాతావరణం దయచేసి వర్షమును తండ్రి మీరు ఆపినందుకు నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి సాక్ష్యము ద్వారా బలపడినటువంటి ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, సూటిగా మాట్లాడాడు, నా హృదయంతో మాట్లాడాడు, నా కుటుంబంతో మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడని ప్రభా. ఏ బిడ్డైతే ప్రభా పశ్చాత్తాపడుతున్నాడు, ఏ బిడ్డైతే ప్రభా పశ్చాత్తాపడుతున్నదో తండ్రి ఆ బిడ్డలందరి తండ్రి దర్శించి అయా తండ్రి మీ యొక్క బిడ్డలకు ప్రభా మేలులను అయా తండ్రి ఆశీర్వాదములను అయా ఆరోగ్యములను తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అయా ఈ రాత్రి తండ్రి మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు. అయా పరలోక సంబంధమైన దీవులతో మమ్మల్ని అందరినీ కూడా నింపి అయా తండ్రి మీరు మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి అయా తండ్రి ఈ రాత్రి తండ్రి ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను కూడా దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభా. మిమ్మల్ని విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండని వాగ్దానం చేస్తున్న దేవుడు తండ్రి. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను కనుక విడువక మీ ఎడల కృప చూపుచున్నాను తండ్రి. మా పట్ల కృప చూపినందుకు నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి 30 గాను 60 గాను 100 గాను తండ్రి బిడ్డలు దీవించండి. రాత్రి తండ్రి కానుకలు అర్పించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా తండ్రి అయా ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి 100 మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి ఓ తండ్రి నీ పరలోక సంబంధమైన మహిమను వెలుగును తేజస్సును ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మీదను కుటుంబం మీదను కుమ్మరించి మీరు సహాయం చేయమని అయా తండ్రి నేను చేసినటువంటి ప్రార్థన నీ పాదము చెందుకు నేర్చుకుని నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని నజరేయుడు నమ్మదగినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మీయ అన్యోన్య సహవాసము నిత్యము కాపుదల ఆయన ప్రేమించు ప్రతి బిడ్డకు శరీర మనందరికీ ఈ ప్రత్యేకమైన కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకును
దేవుని వాక్యం అందించిన అమ్మగారికి వారి పరిచర్య అంతటికి దైవజనులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడి నడిపించునుగా అందరికి వందనాలు.